కరెక్టే. అంటే ఎందుకు మరి అమెరికా ఆ స్థాయిలో అంటే ఒక రకంగా చెప్పాలంటే అది దిగజారిన రాజకీయమే. ఎందుకంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం మాది అని చెప్పుకుంటూ మహిళని ఎంకరేజ్ చేయకపోవడం, మహిళని యాక్సెప్ట్ చేయకపోవడం, నేను చెప్పాను కదా 1776 నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అధ్యక్షురాలు అవ్వలేకపోయింది ఆ కంట్రీకి. ఏదో పెద్ద మేము ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పే కంట్రీకి అనేది. అది మరి ఎందుకు అలా జరుగుతుందో ఏమో. మరి ఈసారి హ్యారిస్ని ఎన్నుకోవడం ద్వారా చరిత్రను తిరగరాస్తారేమో చూద్దాం. ఫైనల్గా కంట్రీ ఇది కూడా ఏమైనా కంపేర్ చేస్తారా? జూలై 4, 1776 ఉంది కానీ అవును ఉంది, టైం ఉండదు. దేశం జార్జ్ వాషింగ్టన్ గారు సైన్ చేశారు ఆ ట్రీట్ మీద. అది ఎగ్జాక్ట్ టైం మనకైతే నోటీస్ లేదు యాక్చువల్లీ. అది ట్రై చేసా కానీ ఇయర్ అయితే ఉంది కానీ జూలై 4 ఉంది కానీ మన దగ్గర టైం లేదు యాక్చువల్గా ఇప్పుడు ఫామ్ అయినది. సో కంట్రీ పర్స్పెక్టివ్లో చెప్పడం కష్టం కాబట్టి క్యాండిడేట్ ఎవరనేది చూడాలి. అక్టోబర్ తర్వాత ఇంకా ఒక మాట సడన్ గా నాకు ఆలోచన వచ్చింది. సహజంగానే పురుషులకు ఎక్కువ ఈ జ్యోతిష్యాలు చూడటము, రాజకీయాలు ఇది సహజం. ఇంటి యజమాని అని జ్యోతిష్యాలు కూడా, పంచాంగాలు కూడా పురుషుల మీద చేస్తారు. బట్ షీ ఈజ్ అ లేడీ అక్కడ ఉన్నది. కమలా హ్యారిస్ గారు లేడీ. అమెరికన్స్ సహజంగానే లేడీస్ని ఎంకరేజ్ చేయట్లా. ఆ యాంగిల్లో జ్యోతిష్యాలు ఎక్కువ పురుషులు సెంట్రిక్గా జరుగుతూ ఉంటాయి కదా. మరి లేడీ యాంగిల్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది? లేడీ యాంగిల్ యాక్చువల్గా లేడీ ఆస్ట్రాలజర్స్ కూడా ప్రిడిక్ట్ చేశారు యాక్చువల్గా. అవునా? ఉన్నారు యాక్చువల్గా, వాళ్ళు ఉన్నారు. మేబీ మళ్ళీ వేదిక చేయకపోవచ్చు, వాళ్ళ సిస్టంలో వాళ్ళు చేయొచ్చు. సో నాకు తెలిసినంత మటుకు కొంచెము తక్కువే ఉంది యాక్చువల్గా. సో చాలా తక్కువ కంపారిజన్లో చూస్తే కనుక అంత మగవాళ్ళ డామినేషన్ కానీ ఎక్కువ డామినేషన్ ఉంది. సో కంట్రీ హారోస్కోప్ లేదు కాబట్టి మనం క్లియర్గా చెప్పలేము దీన్ని. యాక్చువల్గా కంట్రీ హారోస్కోప్ లేదు కాబట్టి చెప్పలేము. కానీ మహిళలకు సంబంధించిన జాతకాలు చూడడం తక్కువ కాబట్టి, అంటే మహిళలు కొంచెం వీక్ గా ఉంటారు ఫిజికల్ గా. అది జనాల పెర్సెప్షనే కానీ ఎవరి గ్రహాల పరంగా ఏం లేదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. మైకేల్ జాక్సన్ అయినా ఒక్కళ్ళే, నార్మల్ పర్సన్ అయినా ఒక్కళ్ళే, ఎవరైనా ఎవ్రీబడి ఈజ్ నార్మల్ యాక్చువల్గా. సో వాళ్ళ పొజిషన్ బట్టి మనం చూడకూడదు, జెండర్ బట్టి కూడా కాదు. సో జెండర్ స్పెసిఫిక్ కాదు, ఎవరైనా ఒక్కటే. సో మీకు మార్గరెట్ థాచర్ ఉన్నారు కదా. అవును. సో మార్గరెట్ థాచర్ ఉన్నారు, 3 సార్లు చేశారు ఆవిడ యూకే ప్రెసిడెంట్గా. అలాగే న్యూజిలాండ్ ప్రెసిడెంట్ కూడా లేడీ. అవును. సో ఆస్ట్రేలియా కూడా ఛాన్సలర్ గా ఆవిడ చేశారు. సో ఇప్పుడు రైజ్ అవుతున్నారు, లేడీస్ కూడా రైజ్ అవుతున్నారు. Let's hope Kamala Harris Indian. Right. Quite interesting, and let's hope for Kamala Harris victory. ఏంటి యష్ ఏమంటావు? సార్ నాకు ఒక క్వశ్చన్ సార్ మనే గారికి. టైం అయిపోయింది, తొందరగా అడిగేసి. తొందరగా అడిగేసి. అంటే ట్రంప్ జాతకంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యే యోగం అయితే లేదంటారా ఇప్పుడు? అంటే ఈ టర్మ్ లో అయితే లేదండి, ఖచ్చితంగా లేదు. ఐఎమ్ షూర్ షాట్ అబౌట్ ఇట్. సో నువ్వు ఇది ప్రచారం చేసి ఓట్లు మార్పించేసాయి సార్. యాక్చువల్గా 2016లో ట్రంప్ వెనకాల ప్రశాంత్ కిషోర్ కాదు కానీ ఒక లేడీ ఉన్నారు. ఫేమస్ ఆమె, కౌసమ్ అంటారు. కౌసమ్ టీం లీడ్ చేశారు లేడీ. ఆవిడ స్ట్రాటజిస్ట్ ఉన్నారు లేదు నాకైతే ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ సార్ ఆవిడది చల్లదు. ఎందుకంటే రాహు అనే ప్లానెట్ యాక్చువల్గా ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ తీసుకొస్తాడండి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక్కసారిగా ఎందుకు వస్తుందో తెలియదు. 2016లో ఆ ఇన్ఫ్లుయెన్సే ఉండింది. ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కానీ రింగ్ పెడతారు కదా, ఏది పెట్టినా గిఫ్ట్ పంపిద్దాం. రింగ్ గోమేదికం నాకు కూడా తెలుసు కొద్దిగా. అయితే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.